విజేత అన్నట్లుగా సినీ ప్రస్థానం సాగిస్తున్న నాడు నేడు ఏనాడు స్వయం కృషి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మై వైఫ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ గాడ్ ఫాదర్ అన్నట్లుగా మై కష్టే అనే సూత్రాన్ని నమ్మి లక్ష్య సాధనలో ఆయన వేసిన అడుగులు నేడు కోట్లాది మందికి స్ఫూర్తి అడుగులు. ఓ సాదాసీదా మధ్యతరగతి యువకుడైన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా జన నీరాజనాలను అందుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందుకు ఎంతో థాట్ ప్రాసెస్, టాలెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్, మైండ్ సెట్ తనకు ఎసెట్ కాబట్టి విద్యార్థి దశలో ఎన్సీసీలోనూ తన కష్టపడే తత్వం సమేతంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యారు. ఆపై చిత్రరంగ ప్రవేశం కోసం మద్రాసు వెళ్ళి పలు ప్రయత్నాలు చేశారు. ఆ తరుణంలో చక్కటి బ్రెయిన్ ఫంక్షన్తో మైండ్ కంట్రోల్తో సాగి చిరుచురు వేషాలతో వెండితెరపై గుడి అడుగులు వేశారు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మరి ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాస్ హై ఎదిగారు. ఒకవైపు బాక్స్ ఆఫీస్ కి సరికొత్త వాణిజ్య పాఠాలు నేర్పిస్తుంది, మరోవైపు కొన్ని సినిమాల్లో తన పాత్రల ద్వారా జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. యువత సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఛాలెంజ్ చేసి చెప్పిన, కుటుంబం కోసం త్యాగం చేసి మరి విజేతగా నిలిచిన, ఊరి బాగు కోసం పెళ్లి సైతం వద్దలుకున్న రుద్రవీణ సూర్యంగా అనిపించిన, స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని సాంబయ్యగా పరకాయ ప్రవేశం చేసిన, సీమ కోసం జలయజ్ఞం చేసి ఆనగా సర్వం త్యాగం చేసిన, ఇంద్రసేనుడిగా మైమరిపించిన, లంచంపై పోరాడే ఠాగూర్గా మురిపించిన, రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమే అంటూ శంకర్ దాదాగా పలికిన, థ్యాంక్స్ కు బదులు మరో ముగ్గురికి సహాయం చేయమంటూ స్టాలిన్ గా సందేశం ఇచ్చిన, అదంతా మెగాస్టార్ పాత్రల ఎంపికలో దూరదృష్టితో సాగిన వైనం. కమర్షియల్ మూవీస్ లోనూ అంతర్లీనంగా మెసేజ్ పాస్ చేసే యత్నం. ఈ ఆలోచన సరళే తనను తెలుగునాట ప్రత్యేకంగా నిలిపింది. ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగాను గుర్తింపు తెచ్చింది. ఇటు వినోద సేవతో అటు సమాజ సేవతో ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకునేలా చేసింది. మెగాస్టార్ అంటే డాన్స్, డాన్స్ రీతిలో సాగిన చిరంజీవి ఏకంగా 24,000 నృత్య భంగిమలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం తెలుగువారికి గర్వం. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ప్రతి ఒక్కరిలోనూ సేవాభావం పెంచే ప్రయత్నం చేసి ఆపద్బాంధవులు అనిపించుకున్నారు చిరు. ఇక కోవిడ్ పీరియడ్ లోనూ అమూల్యమైన సేవలు చేశారు. అలాగే తోటి కళాకారులు